ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాల అంశానికి స్వాగతం. ఇంటిలో నెగిటివ్ పవర్స్ పోవటానికి ఏం చేయాలి? సహజసిద్ధంగా వాస్తుశాస్త్రంలో ఇంట్లోకి ప్రవేశించగానే ప్రశాంతత ఏర్పడాలి. అక్కడ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎప్పుడెప్పుడు లేచిపోతామా అని అనిపించకూడదు. అంటే నెగిటివ్ ఎనర్జీ లేని ఇల్లు సస్యశ్యామలవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇట్లా నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? చక్కటి పూలు పూసే చెట్లు మీ ఇంటి ముందు భాగాన పెంచాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలి. ఇంట్లో ఎప్పుడూ కూడాను దైవత్వానికి సంబంధించిన చాంటింగ్ వినిపించాలి. ఓం అని వినిపించినా చాలు. ఓంకారం నుంచే కదా ఇదంతా ఉద్భవించింది. ఓం పరబ్రహ్మ స్వరూపం కదండి. ఏ ఇంట్లో అయితే ఓంకార నాదం అనుక్షణం కూడా వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత, చక్కటి పాజిటివ్ పవర్స్ ఉండి తీరుతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా మీ ఇంటిని ప్రతి గురువారం కూడాను ఇంట్లో ఉండేటువంటి టైల్స్ కానివ్వండి, బండలు కానివ్వండి, బొక్కెట్లో నీటిలో కొద్దిగా ఉప్పు వేసి తుడవండి. మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ పవర్స్ అన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీరు నిద్ర నుంచి లేవగానే మొట్టమొదటిసారిగా దొడ్డి గుమ్మం తలుపులు తెరవండి. తర్వాతే వీధి గుమ్మం తలుపులు తెరవండి. దరిద్ర దేవత దొడ్డి నుంచి పారిపోతుంది. అదృష్ట దేవత ఇంటి ముంగిట నుంచి లోపలికి వస్తుంది. మీ ఇంట్లో చీపిరి కట్ట చాలా జాగ్రత్తగా కంటికి కనిపించని ప్లేస్లో ఉంచండి. ఇంటి యజమాని చీపిరి కట్టను నిద్రలేస్తూ చూడరాదు. మీ ఇంట్లో నిద్ర లేస్తూనే ఉత్తర దిశగా 4 అడుగులు వేయండి. పరమాత్మని మనసు నిండా తలుచుకోండి. మీ ఇంట్లో చాలా పాజిటివ్ పవర్స్ ఉద్భవిస్తాయి. ఇంటి ప్రాంగణంలో అందరూ కలిసి ప్రతి శుక్రవారం కానీ గురువారం కానీ దైవీ సంబంధమైనటువంటి భజనలు ఏర్పాటు చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణ కానీ, బాబా కీర్తనలు కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేయండి. ఇలా చేయటం వలన పాజిటివ్ పవర్స్ మీ గృహంలో దేదీప్యవంతంగా ఉంటాయి. ఉదయాన్నే టీవీ పెట్టినప్పుడు తప్పనిసరిగా మీరు నిద్రించి లేవగానే సన్నాయి మేళం మొట్టమొదటిసారిగా వినండి. సన్నాయి మేళం నుంచి అద్వితీయమైన శక్తి మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. దైవ చింతనతో కూడినటువంటి చక్కటి శ్లోకాలు, చక్కటి పద్యాలు, చక్కటి స్తోత్రరాజాలు వినండి. దీనివల్ల కూడాను మీ ఇంట్లో పాజిటివ్ పవర్స్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఇంటి గోడలపైన మీరు అలంకరించినటువంటి వాటిలో అందానికి సంబంధించినటువంటి వస్తువులే ఎక్కువగా ఉంచండి. అంతేగాని క్రూరత్వానికి సంబంధించిన వస్తువులు అలంకరింపకండి. ఇంట్లో గడియారం దక్షిణ దిశలో తగిలించవద్దు. తూర్పు, ఉత్తర, పడమర దిశలో తగిలించుకోండి. దక్షిణం యమస్థానం కాబట్టి. యమస్థానంలో గడియారం కన్నా ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. లేనిపోని పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు ఇంట్లో అమర్చినటువంటి వస్తువుల వల్ల కూడాను సంభవిస్తూ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతినిత్యం కూడాను ఉదయం, సాయం, సంధ్యా సమయంలో మీరు అలెక్సా ప్లే కనకధార స్తుతి అనండి. కనకధార అస్తమం వస్తుంది మీ యొక్క టీవీలో. అది వినండి. దానివల్ల మీ ఇంట్లో పాజిటివ్ పవర్స్ విజృంభిస్తాయి. మీరంతా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు సుమా.
సర్వే జనా సుఖినో భవంతు.